నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుకు మద్దతుగా ఆయన కుమార్తె అమూల్య ప్రచారం నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడప గడపకు వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించి కరపత్రాలను అందించారు. అదేవిధంగా నరసరావుపేట అభివృద్ధి పథంలో నడవాలంటే చెదలవాడ అరవింద్ బాబుకు పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలకు 2 ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ చెదలవాడ అమూల్య కోరారు. ఈరోజు ఉదయం నర్సరావుపేట పట్టణంలోని కాకతీయ నగర్ అలాగే బాలయ్య నగర్ లో అపార్ట్మెంట్స్ వాసులని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేము ఓటేయడానికి రెడీగా ఉన్నాము, ఎప్పుడెప్పుడా ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ డేట్ వస్తుంది అని చాలా వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. ఈ రెస్పాన్స్ కి కారణం ఏదైతే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీకి సంబంధించిన సిబ్బంది కానీ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు ఈ 5 సంవత్సరాలు. అలాగే వాళ్ళు చేసిన అవినీతి వల్ల మాకు చాలా ప్లస్ అయిందండి. ఈసారి మా నాన్నగారు ఈ 5 సంవత్సరాలు గడప గడప తిరిగి చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం కూడా బాగా ఫలించింది ఈసారి. అలాగే ఆయన మచ్చలేని నాయకుడు. అలా ఎంపీ గారు కూడా లావు కృష్ణదేవరాయలు గారు కూడా చేసిన మంచి పనుల వల్ల జనాల్లో చాలా అభినందన, అనూహ్య స్పందన అనేది చాలా పెరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే నిన్న చూసుకుంటే వైసీపీ వాళ్ళకి ఓటమి భయం చాలా ఎక్కువగా పట్టుకోవడం వల్ల నిన్న ఏదైతే పోలింగ్ బూతుల్లో మన పోస్టల్ బ్యాలెట్ బూతుల దగ్గర వాళ్ళు గొడవ చేయడం జరిగింది, ఉద్రిక్తత తీసుకొచ్చారు. ఏమీ లేని దానికి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఎక్కువ చేసి ఏదో రకంగా పోలింగ్ ఆపాలి, టీడీపీ వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి, ఆ ఓట్లు తగ్గాలి